నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కలెక్టరేట్ లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో వేసవి కాలంలో ఎండ వేడికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చలవ పందిళ్లు ఏర్పాటు వార్తల్లోని వివరాలు లక్ష్య నిర్దేశంతో సాధన దిశగా చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని దివి నుండి భువికి గంగను తెచ్చిన భగీరథ మహర్షి పట్టుదల అసామాన్యమని స్ఫూర్తిదాయకమని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు భగీరథ మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గంగను దివి నుంచి భువికి ఎంతో పట్టుదలతో తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని, అందుకే ఆయన అపర భగీరథుడనే అన్నారు. ఆ మహనీయుడిని స్మరించుకోవటం, జయంతి వేడుకలు జరుపుకోవటం ఆనందదాయకమన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహామహర్షి వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. లక్ష్య నిర్దేశంతో సాధన దిశగా చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చునని, దివి నుండి భూమికి గంగను తెచ్చిన భగీరథ మహర్షి పట్టుదల అసామాన్యమైనదని స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోత్స్న, లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ గా డాక్టర్ శ్రీహరిరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ శ్రీహరిరావు తిరుపతిలో ప్రముఖ రేడియాలజీ డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం గత నెలలో ఆయనను వైద్య మండలి సభ్యులుగా నియమించింది. అనంతరం శనివారం వైద్య మండలి చైర్మన్ గా ఆయన పేరును ఖరారు చేసింది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీహరిరావును ఘనంగా సత్కరించారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది అనడానికి డాక్టర్ శ్రీహరిరావు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు బీజేపీ కార్యకర్తలందరికీ చాలా సంతోషదాయకం. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ డాక్టర్ శ్రీహరిరావు గారికి రాష్ట్ర వైద్య మండలి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మాకంతా చాలా సంతోషదాయకం ఉంది. ముందు నెంబర్లు ఎన్నుకున్నారు. ఆ రోజే వచ్చి మేము సార్ని సత్కరించాము. ఆ రోజే మేము వెంకటేశ్వర స్వామి కృప వల్ల మళ్ళీ సార్ చైర్మన్ కావాలనుకున్నారు. మా కోరిక నెరవేరింది. సార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మాకంతా పార్టీలో సీనియర్ నాయకులుగా సార్ నిర్దేశం చేసి పార్టీ కార్యకర్తలు, పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు చైర్మన్గా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చైర్మన్ వచ్చిన దానికి బీజేపీ పెద్దలకు, కూటమి నాయకులకు అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ శ్రీహరి గారికి మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ప్రీతమ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఈరోజు నా కోసం ఒక మండల చైర్మన్ ఉండాలని చెప్పనే ఉద్దేశంతో నెల రోజుల తర్వాత సభ్యులు ప్రకటించినప్పటికీ ఈరోజు చైర్మన్గా అనౌన్స్మెంట్ రావడం అనేది చాలా ఆనందదాయకం. దానికి నేను ముఖ్యంగా మన గౌరవ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, ఎప్పుడు నన్ను అభిమానించే గోపి అండ్ బృందం సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. గత 5 సంవత్సరాలుగా మన మెంబర్షిప్లు రెన్యువల్ అయితేనేమి వాళ్ళని
నిర్దేశించిన దానికోసం జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ఈ కొత్తగా నియమించినటువంటి వైద్య మండలి నా తోటి సభ్యులందరితో కలిసి దాన్ని పునఃపరిశీలించి ఏదైతే 70-75 సంవత్సరాలపై వయసు ఉన్న వారికి ఈ రిజిస్ట్రేషన్లో ఇవ్వాల్సినటువంటి ఈ క్రెడిట్ అవర్స్ అవన్నీ తగ్గించడం అయితేనేమి, ముఖ్యంగా ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల సమస్యలు ఈరోజు మనం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి ఉన్న ఇబ్బందులు తొలగించే దానికోసంగా మొట్టమొదట మేము మా కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని చెప్పని, అదేవిధంగా గతంలో మేము ఇస్తున్న మెడికల్ కౌన్సిల్ ద్వారా ఇచ్చి వాళ్ళకి ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో ఎన్టీఆర్ యూనివర్సిటీలో వాళ్ళకి అదేవిధంగా ప్రతి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇచ్చే ఉద్దేశం. అదేవిధంగా గతంలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ద్వారా వైద్యులందరికీ కూడా మేము క్రెడిట్ అవర్స్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారానే ఇచ్చేవాళ్ళం. కాబట్టి ప్రతి సంవత్సరం కావాల్సిన 6 క్రెడిట్ పాయింట్స్ని మా మెడికల్ కౌన్సిల్ ద్వారానే ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మా వైద్యులు ఎవరైతే వైద్య మండలికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రెన్యువల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని వాళ్ళ ద్వారా కార్యక్రమం చేస్తామని, స్టాఫ్కు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి వాళ్ళ జీతాలు అయితేనేమి వాళ్ళకి రావాల్సిన గత సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో వేసవి కాలంలో ఎండవేడికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 4 ప్రధాన కూడలలో 2 నుండి 3 నిమిషాల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండలో ద్విచక్ర వాహనదారులు నిలబడాల్సి ఉంటుంది. తీవ్రమైన ఎండ ఉండటం వలన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తొలుత తిరుపతిలో భవానీ నగర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, టౌన్ క్లబ్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని ద్విచక్ర వాహన చోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాలలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలోని కోడిగుట్ట కుప్పన్నగారిపల్లి గ్రామంలో నూతనంగా వెలసిన రాజమాతంగి దేవస్థాన మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, కలశ స్థాపన, వినాయక ప్రతిష్ఠ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ప్రపంచ శాంతి, గ్రామంలో అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉండాలని, అమ్మవారి కృప ప్రజలపై చూపాలని ఆలయ నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. ఈ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన కోరిన కోరికలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకటేశ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. కుప్పన్నగారిపల్లి గ్రామంలో ఈ రోజున భాను సప్తమి తిథి రోజున ఆదివారంతో కలిసి వచ్చినటువంటి భాను సప్తమి విశేషమైనటువంటి దినము. ఈ గ్రామంలో కొత్తగా నూతనంగా నిర్మించబడినటువంటి శ్రీ రాజమాతంగి దేవాలయంలో ఈ రోజున మహాకుంభాభిషేకము తెల్లవారుజామున 2 గంటల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్టాపన, పట ప్రతిష్టాపన మొదలైనటువంటి కార్యక్రమాలతో ఇప్పుడే పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తయింది. ఈ గ్రామంలో సుభిక్షంగా ఉండడానికి గ్రామస్తుల్లో నివసించేటువంటి అందరు ప్రజలు కూడా శరీర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఎటువంటి రుగ్మతలు లేకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి భక్తులు కంకణం కట్టుకుని
అందరూ కూడా కలిసికట్టుగా యొక్క ఊర్లో దేవాలయం నిర్మించుకుని సకల సస్యశ్యామలంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోటి వారి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి కుంభాభిషేకం జరుగుతున్నారు. ఈ యొక్క మాతంగి రాజమాతంగి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళ ఈ యొక్క భక్త జన సందోహానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమం ఇంతటితో పరిసమాప్తం చేయడం జరుగుతుంది. కార్యక్రమాలన్నీ కూడా కొడుగుంట వెంకటేష్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి జరుగుతూ ఉన్నాయి. వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు గ్రామస్తులకి అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి కృపాకటాక్ష వీక్షణాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు. లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో వేసవి కాలంలో ఎండ వేడికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని చలవ పందిళ్లు ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.